ఏబిఎన్ వార్తలకు స్వాగతం. గత ఏడాది కంటే ఈ ఏడాది క్రైమ్ రేట్లు తగ్గిందని మీడియా సమావేశంలో సిపి సాయి చైతన్య వెల్లడించారు. జిల్లా పోలీస్ కమిషనరేట్ లో సిపి సాయి చైతన్య మీడియా సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది జిల్లాలో క్రైమ్ రేట్ 4% తగ్గిందన్నారు. అదేవిధంగా మహిళలపై అఘాయిత్యాలు, పోక్స్ కేసులు స్వల్పంగా పెరిగాయని, అలాగే జిల్లాలో గ్యాంగ్ వార్ లేకుండా చేశామన్నారు. ఈ ఏడాది డ్రంక్ అండ్ డ్రైవ్ పై కఠినంగా వ్యవహరించామన్నారు. ఇంకా జిల్లాలో సైబర్ క్రైమ్ 30% పెరిగాయన్నారు. ప్రజలకు అవగాహన కల్పిస్తున్న డిజిటల్ ఫార్మాలో మోసపోతున్న సైబర్ క్రైమ్ ద్వారా పోయిన డబ్బులను రికవరీ చేయడం జరిగిందని, పోలీసు అంకిత భావంతో పనిచేస్తూ లా అండ్ ఆర్డర్ ను పరిరక్షించేందుకు కృషి చేస్తున్నామని, నూతన సంవత్సరాల వేడుకలు నిబంధనల మేరకు జరుపుకోవాలని, హద్దు మీరితే కఠిన చర్యలు తప్పయని సూచించారు. ఈ కార్యక్రమంలో సిపి సాయి చైతన్యతో పాటు అడిషనల్ డీసీపీ బస్వారెడ్డి, ఏసీపీ రాజవెంకటరెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ ఆలీ, బోధన్ ఏసీపీ ట్రాఫిక్ సిఐ ప్రసాద్, సిఐలు తదితరులు పాల్గొన్నారు. లాస్ట్ ఇయర్తో పోలిస్తే లాస్ట్ ఇయర్ ఇదే టైంలో 8,983 కేసెస్ రిజిస్టర్ అయినాయి మొత్తం ఇయర్లో. ఈ ఇయర్లో మనకి 4% క్రైమ్ రిజిస్ట్రేషన్లో తగ్గుదల ఉంది, అంటే తక్కువ క్రైమ్ రిపోర్ట్ అయ్యింది. దానిలో మనం చూస్తే బాడీలీ అఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో 1992 కేసెస్ 2024లో రిపోర్ట్ అయితే ఇయర్ 1729 కేసెస్ రిపోర్ట్ అయినాయి. అట్లానే ప్రాపర్టీ క్రైమ్లో కూడా తగ్గుదల ఉంది. 1397 కేసెస్ లాస్ట్ ఇయర్ అయితే ఈ ఇయర్ 1240 కేసులే వచ్చినాయి. కానీ ఇవి మనకి పెరిగిన విషయాలు కూడా, కేసెస్ ఎక్కడ పెరిగినాయని కూడా మనం చూసుకోవాలా. దాంట్లో చూస్తే క్రైమ్ అగెయిన్స్ట్ ఉమెన్లో కేసెస్ ఇంక్రీజ్ అయినాయి. 747 కేసులు లాస్ట్ ఇయర్ అయితే ఈ ఇయర్ 783 కేసులు స్వల్పంగా. కిసాన్ నగర్ లో లయన్స్ భవనంలో కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. బాల్కొండ మండలం కిసాన్ నగర్లోని లయన్స్ భవనంలో మంగళవారం బాల్కొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం జరిగింది. ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ పుణ్యరాజు 25 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వారిలో మోతిబిందు ఉన్నవారిని గుర్తించి శస్త్రచికిత్సల కోసం ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రులకు తరలించారు. లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ చాకు లింగం, జోనల్ చైర్మన్ జ్ఞాన సాగర్ రెడ్డి, బాల్కొండ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు దినేష్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. ఎర్రగట్ల మండలం తడపాక గ్రామంలోని ప్రసిద్ధి చెందిన తీర్థక్షేత్రం శ్రీ రామాలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయని ఆలయ అర్చకులు కృష్ణస్వామి తెలిపారు. ఎర్రగట్ల మండలంలోని తడపాకల్ గ్రామంలో ఆలయ అర్చకులు కృష్ణస్వామి మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశికి ఎంతో విశిష్టత, ప్రాముఖ్యత ఉందన్నారు. చుట్టుపక్కల ప్రాంతాల భక్తులు పవిత్ర గోదావరి నది స్నానాలు ఆచరించి ఉత్తర ద్వారం గుండా శ్రీ సీతారాములను దర్శించుకున్నారని తెలియజేశారు. అలాగే ఆలయ ప్రాంగణంలోని శివలింగాన్ని, ఆంజనేయ స్వామి వారిని కూడా దర్శించుకున్నారని వివరించారు. మాక్లూర్ మండలంలోని అడవి మామిడిపల్లి అపురూప వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు హాజరై భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. మాక్లూర్ మండలం అడవి మామిడిపల్లి గ్రామ శివారులో గల శ్రీ అపురూప వెంకటేశ్వర స్వామి ఆలయానికి తెల్లవారుజాము నుండే భక్తులు పోటెత్తారు. అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు చేసిన వేద పండితులు కుమారస్వామి ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వారం ద్వారా దైవ దర్శనం చేసుకోవడం పూర్వీకుల నుండి వస్తున్న ఆనవాయితీ. ముక్కోటి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగి తమ కుటుంబాలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉంటాయని, ప్రతి సంవత్సరం లాగే ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనానికి ఆర్మూర్, నిజామాబాద్ వివిధ గ్రామాల నుండి ఆర్థిక సంఖ్యలో మహిళలు హాజరై మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులు తీర్థ ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ అమృతలత, సుజాత, గడుగు గంగాధర్, పల్లె గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరూ కూడా సుఖశాంతులతో, ఆయుర ఆరోగ్యాలతో, పాడి పంటలతో అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలని, ఆ దేవదేవుని ఆశీస్సులు అందరిపైన ఉండాలని, సనాతన ధర్మం, మన సంస్కృతి సాంప్రదాయాలను ఎల్లవేళలా ఇదే విధంగా పట్ల వెళ్ళాలని, ఆ దేవదేవుని ఆశీర్వాదం వల్ల భారతదేశంలో అన్ని విషయాల్లో కూడా
దేశం అభివృద్ధి చెందాలని, దేశాభివృద్ధిలో నుండి 33 కోట్ల మంది దేవతలు ఈరోజు స్వామివారిని సేవిస్తారు కాబట్టి దానికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చింది. ఇంతకుముందు ఇప్పటి వరకు శ్రీవారి దర్శనం, శ్రీ వైకుంఠ ద్వార దర్శనం తమిళనాడు రాష్ట్రం తిరుచి జిల్లా శ్రీరంగంలో మాత్రమే ఉంటే దాని ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని గల శ్రీ రమా సత్యనారాయణ స్వామి వైకుంఠ ఏకాదశి ఘనంగా నిర్వహించారు. భక్తులు ఉత్తర ద్వారం గుండా స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రీ రమా సత్యనారాయణ స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన పురస్కరించుకొని భక్తులు సౌకర్యార్థం ఉత్తర ద్వారం దర్శనం ఏర్పాట్లు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఆర్మూర్ పట్టణంలోని కొనసాగిస్తున్న శ్రీ చంద్ర పాఠశాలను విద్యాశాఖ అధికారులు సీజ్ చేయాలని విద్యార్థి సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు నరేందర్, నాగరాజు, అఖిల్ మాట్లాడుతూ ఎటువంటి నిబంధనలు పాటించకుండా ఇష్టరాజ్యంగా ఆర్మూర్ పట్టణంలో నిర్వహిస్తున్న శ్రీ చంద్ర పాఠశాలపై విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టాలని, పాఠశాలను వెంటనే సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించినట్లయితే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు తదితరులు ఉన్నారు. ఎవరితోని ఏం పట్టింపు లేనట్టుగా ఎవరేం చేసుకుంటున్నారనేటువంటి ధీమతో ఈరోజు క్లాసులు నిర్వహిస్తూ ఉంటూ అదేవిధంగా విద్యార్థుల నుండి, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి లక్షల రూపాయల ఫీజుల్ని ఈ రోజు వసూలు చేసుకుంటా వారికి ఇష్టం వచ్చినటువంటి రీతిలో ఈరోజు ఉంటున్నారు. దీనిపైన విద్యా సంఘాలుగా మేము అక్కడ ఉన్నటువంటి యజమానిని అడిగితే అందరూ ఓకే అయిపోయారు, మీకేం బాధ అనేటువంటి విషయాన్ని ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ గారు చెప్తా ఉన్నారు. మీకేం మాత్రమైన చిత్తశుద్ధి ఉందని చెప్పి అడుగుతున్నాను. మీరు ఏ అధికారులతో మాట్లాడారు, అందరూ ఓకే అని చెప్పి ఏ పద్ధతులు చెప్తా ఉన్నారని చెప్పేసి కూడా మేము విద్యా సంఘాలుగా అడిగితే దానికి సంబంధం లేకుండా, సమాచారం లేకుండా, మాటలు చెప్పకుండా ఈరోజు పక్కన జారిపోయేటువంటి పరిస్థితి ఒకవైపు ఉంది. తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి మండల విద్యాశాఖ అధికారులు కూడా ఈ ఏడాది పొడవునా ఎన్నో కుట్రలు, అవమానాలు, కష్టాలు, రాజకీయ సవాళ్లను తాను ఎదుర్కొన్నానని కవిత చెప్పారు. ఎంత ప్రయత్నించినా చివరికి తనపై కుట్రలు చేసిన వాళ్లే గెలిచారని, అందుకే వారు ఇప్పటికే పార్టీలో పదవులతో కొనసాగుతుండగా తాను మాత్రం బయట ఉండాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఒక్కసారిగా జరిగిన పరిణామం కాదని, బీఆర్ఎస్లోని ఒక వర్గం 2019 నుంచే తనకు వ్యతిరేకంగా పథకాలు వేసి తన రాజకీయ భవిష్యత్తును దెబ్బతీయాలని ప్రయత్నించిందని ఆరోపించారు. తాను ఏ తప్పు చేయలేదని, ప్రజల కోసం ఉద్యమం కోసం మాత్రమే పనిచేశానని కవిత స్పష్టం చేశారు. అన్యాయం జరిగిందని బాధ ఉన్నప్పటికీ ఎప్పటికైనా నిజం బయటకు వస్తుందనే నమ్మకం తనకుందన్నారు. తనను ఓడించేందుకు ఎంతమంది కలిసి పనిచేసినా తాను మాత్రం ధైర్యంగా నిలబడతానని, ఎవ్వరినీ భయపడబోదని అన్నారు. ఈ పరిణామాలన్నీ తనకు మానసికంగా బాధ కలిగించిన ప్రజల మద్దతు, తన ఆత్మవిశ్వాసమే తనకు బలం అని పేర్కొన్నారు. హైదరాబాద్లో డీజీపీ శివాధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గత సంవత్సరంతో పోలీసే నేరాల సంఖ్యలు 2.33% తగ్గుదల నమోదైందని వెల్లడించారు. 2024లో 2,34,158 కేసులు నమోదు కాగా ఈ ఏడాది 2,28,695కు పరిమితమయ్యాయన్నారు. ఇది పోలీస్ యంత్రాంగం సమర్థవంతమైన చర్యలు ఫలితమని డీజీపీ అన్నారు. డీజీపీ తెలిపిన వివరాల ప్రకారం బీఎస్ఎస్ కింద నమోదైన కేసులు కూడా 1.45% తగ్గాయి. గతేడాది 1,69,477 కేసులుంటే ఈ ఏడాది 1,67,018కి చేరాయి. నేర నిరూపణ రేటు గణనీయంగా పెరిగి 38.63% నుంచి 38.72%కి చేరుకుంది. ఈ ఏడు 4 కేసుల్లో మరణ శిక్షలు, 216 కేసుల్లో 320 మందికి యావజీవ ఖైదు విధించినట్లు నివేదిక
తెలియజేస్తుంది. పోక్స్ చట్టం కింద 141 కేసుల్లో 154 మంది నిందితులకు జీవిత ఖైదు, 3కి మరణశిక్ష పడింది. అలాగే ఎస్సీ ఎస్టీ అత్యాచార నివారణ చట్టం కింద 28 కేసుల్లో 53 మందికి యావజీవ శిక్ష విధించారు. వివిధ రకాల నేరాల్లో గణనీయమైన తగ్గుదల కనిపించింది. హత్యలు 8.76%, అత్యాచారాలు 13.45%, దోపిడీలు 27%, దొంగతనాలు 9.1% తగ్గాయి. వరకట్న హత్యలు 2%, ఎస్సీ ఎస్టీ కేసులు 9.5% తగ్గడం గమనార్హం. అయితే నమ్మక ద్రోహం కేసులు మాత్రం 23% పెరిగాయి. మహిళల భద్రతకు ఏర్పాట్లు చేసిన షీ టీమ్స్ యాక్టివ్గా పనిచేస్తున్నారని డీజీపీ తెలిపారు. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని ఆలయంలో ఉదయం నుంచి విశిష్ట పూజలు జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో ఆలయ ప్రధాన ముసుగు రాజేందర్ రెడ్డి, రజిత దంపతులు, అనూప్ కుమార్, కావ్య దంపతులు ఆలయంలో స్వామివారికి విశిష్ట పూజలు నిర్వహించి వైకుంఠ దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు తాకిడి ఆలయంలో పెరిగిందని, ఉదయం నుంచి అభిషేకాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, సుదూర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతున్నారని గ్రామస్తులు మరియు ఆలయ పురోహితులు తెలిపారు. శ్రీ వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఈ ఆధ్వర్యంలో ధర్మవరం ఈ గుడి నిర్ణయించబడిన ముసుగు అనూప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో గుడి నిర్ణయించడం జరిగింది. ఇప్పుడు కనీసం అంటే 10 నెలలు అయింది. ఇది ఫస్ట్ రోజు, ఈరోజు వైకుంఠ ఏకాదశి, ఈరోజు అనేది ఫస్ట్ ప్రోగ్రాం. అదేవిధంగా రాజేందర్ రెడ్డి, ధర్మవరం ముసుగు రాజేందర్ రెడ్డి గారు, అదేవిధంగా మా గ్రామానికి ఇచ్చేసిన భక్తులందరూ, మా గ్రామ ప్రజలు, గ్రామ కమిటీ, అదేవిధంగా మా ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించేలా అవసరమైన ఏర్పాట్లను చేయాలని, వార్డుల వారీగా ఓటర్ జాబితాలను పక్కాగా రూపొందించాలని అన్నారు. ఎన్నికల సంఘాల నిర్దేశించిన విధంగా ముసాయిద్ జాబితాను ప్రదర్శించాలని, అభ్యంతరాలను స్వీకరించి సకాలంలో వాటిని పరిష్కరించాలని అన్నారు. జనవరి 10వ తేదీన తుది ఓటర్ జాబితా వెలువరించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో సందర్శించి సదుపాయాలను పరిశీలించాలని తెలిపారు. అవసరమైన చోట కనీస సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ శ్రావణి, అధికారులు తదితరులు పాల్గొన్నారు. భీమ్గల్, ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయాలను కలెక్టర్ మంగళవారం వేరెవరుగా సందర్శించారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై కమిషనర్లు ఇతర అధికారులతో సమీక్షలు నిర్వహించారు. షెడ్యూల్ వెల్లవడిన వెంటనే ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఒక్కో వార్డు వారీగా ఓటర్ జాబితాలు పక్కాగా రూపొందించాలని అన్నారు. ఎన్నికల సంఘాల నిర్దేశించిన విధంగా ముసాయిద్ జాబితాను ప్రదర్శించాలని, అభ్యంతరాలను స్వీకరించి సకాలంలో వాటిని పరిష్కరించాలని, జనవరి 10వ తేదీన తుది ఓటర్ జాబితా వెలువరించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో సందర్శించి సదుపాయాలను పరిశీలించాలని అన్నారు. అవసరమైన చోట కనీస సౌకర్యాలు కల్పించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తాగునీరు, టాయిలెట్స్, ఫర్నిచర్, విద్యుత్, లైటింగ్, ర్యాంపు వంటి వసతులు ఉండేలా చూసుకోవాలని అన్నారు. పక్క రూమ్ అయితే మార్చుకోండి, ఓకే, బట్ అది నోటిఫికేషన్లని లొకేషన్ అంటే ఆ బిల్డింగ్ నే మార్చడం అనేది నాకు చెప్పకుండా మార్చడం. మీకు విత్ ఇన్ ది క్లాస్ రూమ్ అనుకుందాం, అదొకటి ఆఫీస్ రూమ్ అనుకుందాం, ఎన్ని చేంజెస్ కావాలంటే అన్ని చేసుకుందాం. బట్ బిల్డింగే లేదనుకోండి, పాత బిల్డింగ్ కూలిపోయింది, లేదంటే ఇప్పుడు కూలే పరిస్థితి ఉంది, ఎలక్షన్ కూలొచ్చు అని అనుకుంటే అట్లాంటివి మీరు పక్కకు పెట్టారు. బట్ పక్క రూమ్ తీసుకుంటాం. సో మేజర్ చేంజెస్ దయచేసి చెయ్యద్దు, అక్కడ ఇష్యూ వస్తుంది. మనకు అనిపించిన బాధనే, అయ్యో నేను ముందు చేయాల్సిందే అని అనిపిస్తుంది. మొన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్ లోపల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ NCN.